అసలు ఎక్కడో ఎద్దనపూడి అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా 9 సినిమాలు 10 ఏళ్ళ ప్రస్థానం. అసలు ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చారు? ఏంటి వెనక చూసుకొని ముందుకు వస్తే ఏమనిపిస్తుంది? అదే నాకు షాకింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. నేను అంటే ఇంత డ్రీమ్ నేను ఊహించింది ఒక సినిమా డైరెక్టర్ అయ్యి ఆడియన్స్ దగ్గర పెద్ద హిట్ కొట్టేసి మైక్ పట్టుకొని ఎస్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అనిపించుకుంటే చాలు, ఇది నా గోల్ అనుకున్నారు. అంతే నాకు అనిపించింది గోల్. ఆ తర్వాత దట్ బికేమ్ లైక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీళ్ళు ఇచ్చిన సక్సెస్ని మనం కాపాడుకోవాలి. సో ఈ సినిమాలు ఎలా మనం వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలి అనేది అది గ్రీడీ అంటాం కదా. సో ఒకసారి మనకు ఆ కిక్ ఆడియన్స్ ఇచ్చాక ప్రతిసారి అది మనకు కావాలనిపిస్తుంది. ఇక దాన్ని అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడా కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఆడియన్స్ని. సో సాధ్యమైనంత ఒక్కో సినిమాలో తప్పులు ఉండొచ్చు, ఒక్కో సినిమాలో బెటర్మెంట్ అవ్వచ్చు. కాస్త అటు ఇటు తప్పటడుగులు వేసినా పడిపోకుండా వెళ్తున్నా, ఆ రోడ్డు మీద అలా ఎక్కడ పడకుండా వెళ్తున్నాను. సో దానికి ఆడియన్స్కే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అద్దంకిలో నేను మీరు అన్నట్టు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక 4th to 10th చదివాను. చిలుకూరు వారిపాలెం అనేది మా సొంత ఎద్దనపూడి పక్కన అద్దంకి. కానీ సినిమాలకు బీజం పడింది, సినిమాలు అతి ఎక్కువగా చూసింది ఆ 4th to 10th అద్దంకిలోనే. 4th to 10th 6 years అక్కడ అద్దంకిలో ఉన్నాను. ఓకే. సో మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్ని అద్దంకిలో 2 థియేటర్లు 3 థియేటర్లు ఉన్నాయి. అప్పుడు 5 ఉన్నాయండి. 5 ఉన్నాయా? అప్పుడు తర్వాత 3 మూసేశారు. ఓకే. విజయలక్ష్మి థియేటర్ ఒకటి ఉంది, భవానీ థియేటర్ ఒకటి ఉండేది. ఆ ఊరి చివరు ఉండేవి. ఓకే. సో వాటికి రిక్షాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం. మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. సో ఎలా ఉండేదంటే 5 ఏజ్ గ్రూప్స్ ఉండేవి. పెదనాన్నగారు పెద్దమ్మ గారి దగ్గర ఉండేవాడిని. వాళ్ళు ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు ఫ్యాన్స్. మా బ్రదర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్. నేను అసలు న్యూట్రల్గా అన్ని సినిమాలు చూసేవాడిని. ఒకరి ఫ్యాన్ ఆల్ కవర్ చేసేవాడిని. సో ఇక మా పెద్దనాన్న గారిది మెస్ ఉండేది. సో అక్కడికి రిప్రజెంటేటివ్స్ అని ఉండేవాళ్ళు అప్పుడు థియేటర్ ప్రింట్ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు భోజనానికి వచ్చేవాళ్ళు. ఏ సినిమా థియేటర్లో ఆడిస్తే ఆ సినిమాకి నేను ఎవ్రీడే నైట్ వెళ్ళి కూర్చునేవాడిని. ఘరానా మూడు అయితే ఒక 42 సార్లు చూసాను. ఘరానా మూడు చిరంజీవి గారిది వేర్నెస్ థియేటర్లో 40 రోజులు ఆడింది. ఎవ్రీడే నైట్ షో, ఎవ్రీడే నైట్ షో. ఏంటి అది కాదు, జనరల్ గా 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత ఎంతో పిచ్చిలా చూసేవాడిని. రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు గారిది కూడా, అది కూడా 30 రోజులు చిల్లర ఆడింది. అది కూడా అది అట్లా డైలీ వెళ్ళేవాడిని. సో చంటి వెంకటేష్ బాబుది కళామందిర్లో ఆడేది. సో అట్లా రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని, అదే మీరు అన్నారు కదా పల్స్ చూసిందే చూసి నీలాంబరి కనుక నరసింహాలు ఇలా పెట్టుకొని చూస్తుంది కదా చూసి 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 అంటే జనరల్గా అన్ని రోజులు సెకండ్ షోకి వెళ్ళి వస్తామంటే ఫాదర్ మదర్ ఏంటిరా ఏంది అంటే వాళ్ళు కండిషన్ పెట్టేవాళ్ళు. బాగా చదువు సినిమా చూడు, అదేదో పథకం లాగా. బాగా చదువు స్కీమ్ ఇచ్చారు మీకు. బాగా చదువు సినిమా చూడు. ఓకే. సో నేను బాగా చదివేవాడిని, క్లాస్ ఫస్ట్. ఓకే. నన్ను ఎవరు ఆపుతారు? ఇంకా దానికి ఎందుకు మీకు మార్కులు బాగా వస్తున్నాయి కదా, నేను సినిమా చూస్తే మీకేంటి? సో అట్లా సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు, బాగా చదవటం సినిమా చూడటం కోసం బాగా చదివే, సినిమా చూడటం కోసం బాగా చదివేవాళ్ళు. ఈ స్కీమ్ బాగుంది. ఓకే. అక్కడి నుంచి ఇంజనీరింగ్, గుంటూరు ఇంజనీరింగ్ వచ్చేసరికి పిక్స్కి వెళ్ళింది. ఇక సినిమాలు చూడటం, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం. సో విజ్ఞాన్ మహోత్సవం ఒకటి జరిగింది. అక్కడి నుంచి ఇక ప్రస్థానం స్టార్ట్ అయింది. ఓకే. ఇంజనీరింగ్ ఫినిష్ చేసి 2005లో ఎంటర్ అయ్యాను. జనరల్గా అసలు ఇంజనీరింగ్కి అసలు ఈ సినిమా ఇంజనీరింగ్కి ఎక్కడ సంబంధం? అంటే చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ఎక్కువ అంతే, ఇదే ఎక్కువ ఎక్కేసి అంతే. ఇంకా సినిమా చూసి చూసి అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అన్నట్టు అయిపోయింది. అమ్మా నాన్న సినిమా అంతే జీవితం. ఓకే.